ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? సూపర్ కదా, సింపుల్. ఈరోజు థంబ్నెయిల్ చూడండి. మనం చేసిన మిస్టేక్స్ వల్లనే మనం మార్కెట్లో నష్టపోతాం తప్ప మార్కెట్ని ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు సార్. నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, మనం చేసిన మిస్టేక్స్ వల్లనే మనం మార్కెట్లో లాస్ అవుతాము. లేదు అంటే మార్కెట్ మిమ్మల్ని మోసం చేయదు, ట్రాప్ చేస్తుంది. ట్రాప్ నుంచి తప్పించుకునే తెలివితేటలు మీకు ఉండాలి, మార్కెట్ మీద సబ్జెక్ట్ ఉండాలి సార్, అంతే తప్ప మార్కెట్ మిమ్మల్ని మోసం చేయదు. రైట్, ఇక్కడ ఈరోజు మనం ఏం మిస్టేక్ చేసాము, ఎందుకు చేసాము, ఎంత చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఎంత భారీ మూల్యాన్ని చెల్లించగలిగాము, అసలు ఏం జరిగింది, క్లీన్గా మాట్లాడుకుందాం సార్. అంతకుముందు ఎవరికైనా వీడియోస్ నచ్చుతుంటే, నాలెడ్జ్ దొరుకుతుంది అనుకుంటే, కంటెంట్ కొత్తగా ఉంది అనుకుంటే మటుకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి, రిలేషన్స్కి యూస్ఫుల్ అనుకుంటే మటుకి షేర్ చేయండి సార్. కానీ దాదాపు ఎవరు షేర్ చేయడానికి ఇష్టపడరు సార్, ఎందుకంటే మీరు షేర్ చేయగానే అదేమైనా ఎంటర్టైన్ వీడియో అనుకోండి, హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ అది ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు కదా, ఇది ట్రేడింగ్కి సంబంధించిన వీడియో. సో వాళ్ళు చూడడానికి పక్కన పెట్టి ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ట్రేడింగ్ చేస్తున్నావా, నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావా, చేయకరా బాబు, లాస్ అయిపోతావు, చాలామంది రోడ్డు మీద పడ్డారు, జీవితం రోడ్డు పాలు అవుతుంది అంటారనే భయంతో మీరు ఎవరికి షేర్ చేయరండి. ఆ విషయం నాకు తెలుసు. బట్ స్టిల్ ఎవరో ఒకరు నీడీలో ఉంటారు కదా, అవసరంలో ఉంటారు కదా, చెత్త సబ్జెక్ట్ అంతా బయట చూసి బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు ఖచ్చితంగా మంచి కంటెంట్ అవసరం పడుతుంది సార్. అటువంటి వాళ్ళకైతే షేర్ చేయండి. ఫైన్, రూల్స్ మాట్లాడుకుందాం సార్. రూల్స్ కన్నా ముందు ఏంటంటే, మీకు తెలుసు కదా, జనరల్గా మనం ఏం చేస్తాం, మనం లెవెల్స్ వేసుకుంటాం. రైట్, ఈ లెవెల్స్ కనబడుతున్నాయి కదా సార్, ఇవి ఈ రోజు కోసం వేసిన లెవెల్స్. మీరు ప్రతిదీ గమనించండి సార్, ప్రతిదీ గమనిస్తేనే మీకు అర్థమవుతుంది, ఫాలో అయితేనే మీకు అర్థమవుతుంది. ఇది మనం వేసుకునే లెవెల్స్, ఓకేనా. మన రూల్స్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఈ ఎల్లో బాక్స్ దగ్గర ఓపెన్ అయితే ఈ పైకి వెళ్ళి టచ్ అయిన తర్వాత మనం పుట్టుకు ట్రై చేస్తాం, కరెక్టా. కానీ మార్కెట్ ఏం చేసింది, ఫాస్ట్గా పడింది. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడి ఇక్కడ గమనించండి ప్రైజ్ యాక్షన్ ఎలా ఉంటుందో. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడి, నెక్స్ట్ చిన్న రెడ్ క్యాండిల్ పడి, తర్వాత కూడా రెడ్ క్యాండిల్ పడితే 90% ఎవరైతే 95% పీపుల్ లాస్ అవుతారో వాళ్ళందరూ చేసే పని ఏం తెలుసా సార్, పుట్టు బై చేస్తారు. వీళ్ళకి మార్కెట్ డబ్బులు ఇయ్యదని కాదు సార్, ఇస్తుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే. మరి నేనేం చేశాను తెలుసా, ఈ క్యాండిల్ తర్వాత కాల్ ఇచ్చాను నేను. ఇది ఎప్పుడు ఇచ్చాను సార్, నేను ఎప్పుడు ఇచ్చాను తెలుసా, మీరు చూడండి, మన యాప్లో అప్డేట్స్ ఉంటాయి. ఈ క్యాండిల్లో ఉండగానే నేను అప్డేట్ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే 550 ఎబో సో అండ్ సో స్ట్రైక్ ప్రైజ్ 550 ఎబో మంచి ర్యాలీ ఇస్తుందని చెప్పాము. నేను ఇచ్చేప్పటికీ మార్కెట్ 510 సమ్వేర్ అరౌండ్ 512 రన్ అవుతుంది, ఓకేనా. చాలా ఫాస్ట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 550 క్రాస్ అయిపోయింది. ఇది ఫైన్. ఇది హై ప్రీమియము, చాలామంది దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను వేరే స్ట్రైక్ ప్రైస్ షేర్ చేశానండి. టైంతో సహా చూడండి అక్కడ, ఓకేనా. చూడండి, మనం ఏమి ఇచ్చాము, 928కి ఇచ్చాము. 928కి ఏమి ఇచ్చామంటే 550 ఎబో అయితే తీసుకుందాం మంచిగా అనుకున్నాము. రైట్, 929కి ఎంట్రీ అయిపోమని చెప్పేసాము. 567 కరెక్ట్ 550 కాడ ఎంట్రీ తీసుకున్నాం. 567 అంటే ఆల్మోస్ట్ మీరు 17 రూపీస్, ఓకేనా సార్. 34 పాయింట్స్ క్యాప్చర్ చేసేసారు ఇక్కడే, ఓకేనా. ఇక్కడ పాయింట్స్ గమనించండి సార్, నేను వెంటనే ఇస్తున్నాను మీకు, ట్రయల్ యువర్ ప్రాఫిట్స్, లాస్ తీసుకోవద్దని. తర్వాత ఏమనిపించిందంటే, అరే వీళ్ళందరూ కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేస్తారు కాబట్టి తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాను. 140 రూపీస్కి ఎంట్రీ అయ్యింది. నేను యాక్చువల్గా ఎంట్రీ అయ్యాను. ఇది 140కి నేను ఎంట్రీ 936 అయ్యి మీకు అప్డేట్ ఇచ్చేసరికి ఇది 132కి వెళ్ళిపోయింది సార్. మీకు ఇది బెటర్ ప్రైస్ దొరికిందనమాట. అయితే ఇక్కడ మీరు ఒకసారి చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్. లైవ్లో ఉన్న వాళ్ళు మరి ఏం చేస్తారో తెలియదు, కానీ చార్ట్ చూస్తున్న వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను అప్డేట్ చేశాను సార్, చూస్తాను మరి రికార్డింగ్లో ఉందో లేదో. ఇదిగోండి, ఇక్కడ నేను క్లియర్గా అప్డేట్ కూడా ఇచ్చాను సార్. ఏమని ఇచ్చాను చూసారా, ఐఎమ్ అవుట్ సైడ్, బయట ఉన్నాను, వీళ్ళు అప్డేట్ యూ ఆఫ్టర్ 12 PM ఓన్లీ. అంటే నాకు ప్రాపర్గా సెటప్ లేదు. నేను ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటంటే సార్, సెటప్ లేకుండా ట్రేడ్ చేయడం నేను చేసిన మిస్టేక్. అర్థమవుతుందా, ట్రేడ్ చేయడమే మిస్టేక్. నేను చార్ట్ చూడడం మిస్టేక్ అనట్లేదు, ఆ వ్యూ అనలైజ్ చేయడం మిస్టేక్ అనట్లేదు. ట్రేడ్ చేశాను నేను. ట్రేడ్ చేయకుండా ఉండాల్సింది, మీకు ఇవ్వకుండా ఉండాల్సింది. నేను చార్ట్తోనే మాట్లాడుతూనే ఉంటాను సార్. బయట ఉన్నా, నేను ట్రైన్ ఎక్కినా సరే, లేకపోతే ట్రావెల్ చేస్తున్నా, కార్లో కూర్చున్నా పోతున్నా సరే, మామూలుగా చార్ట్తోనే మాట్లాడుతూ ఉంటాను.
ఫైన్. సో ఆ రకంగా ఈరోజు నేను చేసిన పని ఏంటంటే చార్ట్తో డిస్కషన్ జరుగుతుంది కానీ ట్రేడ్ అనవసరంగా తీసుకున్నాను. ఫైన్, నో ప్రాబ్లం సార్, అనవసరం ఏం కాదు, అది మిస్టేక్ కూడా కాదు. అంటే ఐ మీన్ కొంచెం ఎర్లీ ఎంట్రీ అయ్యామన్నమాట. చూపిస్తాను మీకు అది. ఫైన్, ఆల్మోస్ట్ ఇది స్టాప్ లాస్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ 140కి వచ్చింది సార్. ఇది 120 స్టాప్ లాస్ అనుకున్నాం కదా, 120 స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 100 దాకా వెళ్ళింది. 100 దాకా వెళ్ళిపోయి కూడా మళ్ళీ 120 140కి వచ్చింది. అప్పటిదాకా నేను హోల్డ్ చేశాను. ఓకేనా, 140 వచ్చినా సరే కాస్ట్ కూడా ఎగ్జిట్ కాలేదు. ఒకవేళ ఎవరన్నా వెయిట్ చేస్తున్నా కాస్ట్ ఎగ్జిట్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే మన వ్యూ ఒకటి బుల్లిష్. మన వ్యూ ఏమనుకున్నాం సార్, మన వ్యూ ఈరోజు బుల్లిష్ ఉంది కాబట్టి అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, లేదంటే టార్గెట్ హిట్ అవ్వాలి. అలా ఫైనల్గా నా స్టాప్ లాస్ ఇచ్చేసాను సార్ ఈరోజు. అది కూడా ఎందుకంటే కొంచెం ఏమంటారు, ఎర్లీ ఎంట్రీ అనేది పెద్ద మిస్టేక్ కాబట్టి దానివల్ల నేను చిన్న స్టాప్ లాస్తోనే బయటికి రావాల్సి వచ్చింది. ఇంకొకటి ఇక్కడ చూడండి, గమనిస్తే అది ఎక్కడికి పోయింది చూసారు, మన వ్యూ ప్రకారం 590కి వెళ్ళింది సార్, 1029కి, 609కి వెళ్ళింది, 642కి వెళ్ళింది, 650కి కూడా వెళ్ళింది. అర్థమైందా సార్? వ్యూ కరెక్ట్ ఉంది సార్. నేను ఎప్పటికీ మాట్లాడుతున్నాను కదా డైరెక్షనల్ ట్రేడింగ్ అని. డైరెక్షనల్ ట్రేడింగ్ చేస్తాను కాబట్టి నేను 10-20 పాయింట్ల కోసం చూడండి సార్. అందుకే స్టాప్ లాస్ ఎప్పుడన్నా ఇస్తే 30 రూపీస్తో బయటకు వచ్చేస్తాను, కానీ ప్రాఫిట్ తీసినప్పుడైతే 100 రూపీస్, 50 రూపీస్, మినిమం 50 రూపీస్తో బయటకు వస్తాను. అలా చేస్తేనే మనము ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతాం సార్, అంతే. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి, మనం ఏం కాల్స్ ఇస్తామో ఏమని వెయిట్ చేయడం అవసరం లేదు సార్. ఈసారి చూసారు కదా సార్, చేసేస్తున్నారు. అంటే ఏదైతే సబ్జెక్ట్ మనం చెప్పుకుంటున్నామో మాట్లాడుకుంటున్నామో దీని మీద మీరు ఓన్గా చేస్తేనే ట్రేడర్ అవుతారు సార్. నేను చెప్తే కాదు, నేను 1 or 2 ట్రేడ్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలుగుతాను, ఇస్తానేమో. కానీ మీరు మన స్ట్రాటజీ ప్రకారంగా 3+3 కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, మినిమం 4 to 6 ట్రేడ్స్ వస్తాయి సార్ మీకు. అర్థమవుతుందా? కాకపోతే అవన్నీ స్కాల్పింగ్లో చిన్న పాయింట్ 20-30 పాయింట్లు తీసుకుని బయటకు రావచ్చు, కానీ డైరెక్షనల్ ట్రేడింగ్ చేయడానికి పనికిరావు. అర్థమవుతుంది కదా సార్? సో ఇది అల్టిమేట్గా 700+ కూడా పోయింది సార్. అర్థమవుతుంది, 700+ కూడా పోయింది. మనం ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదు సార్, ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. ఎందుకు అంటే మన చేతుల్లో లేనిది మనము చేయలేకపోయింది, చేయకుండా వదిలేసింది. చూసారు కదా ఇక్కడ టైం, చూసారు కదా టైం చూడండి. ఏ టైంకి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, 9:28 రైట్. 9:28 అంటే సమ్వేర్ అరౌండ్ ఇదే క్యాండిల్ కదా సార్. ఈ క్యాండిల్లో మనం అప్డేట్ ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? లెవెల్స్. నేను మీకు ఇవ్వడమే కాదు సార్, ఈ లెవెల్స్ బేస్ చేసుకొని నేను వర్క్ చేస్తాను. అర్థమవుతుందా? ఇదేదో ఒట్టిగానే చేయడం కాదు, ఈ లెవెల్స్ బ్రేక్ చేసుకుని వర్క్ చేస్తాను. కాబట్టి ఇక్కడ నాకు మంచి క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇది వెళ్ళాలి. కానీ ఎవరైనా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలలో చెప్పాను అనమాట. ఈ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, ఆ స్ట్రక్చర్ తర్వాత నేను ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. అంతకుముందు డ్రాప్ అవుతారని చెప్పాను. కేవలం ఈరోజు సిస్టమ్ నా సెటప్ నా దగ్గర లేకపోవడం వల్ల నేను హోల్డ్ చేయలేదండి. లేదు అంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వరకు బుక్ చేసేవాళ్ళం. ఫైన్, లాజిక్ అర్థమైంది కదా. ఒకటి మన లెవెలు, రెండోది సెటప్ రాలేదు, సెటప్ మన చేతిలో లేదు. అండ్ ఈ ప్యాటర్న్ లోయర్ లో అనేది ఒక్కసారి లోకి తీసుకోకూడదు, సెకండ్ లోలో తీసుకోవాలనేది యాక్చువల్ ప్యాటర్న్ అనమాట. నేను ఫస్ట్ లోలోనే తీసుకున్నాను. ఎందుకు అంటే రీజన్ సార్ సింపుల్, నేను ప్రైజ్ యాక్షన్ బేస్లో వర్క్ చేశాను కాబట్టి ఇక్కడ మంచి ప్రైజ్ యాక్షన్ కనబడింది. ఇక్కడ ఎలా ప్రైజ్ యాక్షన్ ఉందంటే ఫస్ట్ చూడండి, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ ఫామ్ అయింది, రెడ్ ఫామ్ అయింది కదా. సో చాలామంది ఇక్కడ ఎంటర్ అయి ఉంటారు, ట్రాప్ అయి ఉంటారు. దీన్ని స్టాప్లో హిట్ చేసేసింది ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ స్టాప్లో హిట్ చేసింది. సో ఇక్కడ నాకు కన్ఫర్మ్ అయిపోయింది, సెల్లర్స్ని ట్రాప్ చేసేసింది కాబట్టి బయర్స్ ఎంటర్ అయిపోతారు, బయర్స్ వస్తారనేది కాన్ఫిడెన్స్ ఉండే నాకు. కాకపోతే లోయర్లో అనేది కూడా ఇంకొక స్ట్రాటజీ కాబట్టి ఇది ఫామ్ అయిన తర్వాత తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చేటివి. ఫైన్ అండి, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదండి. రేపటి మార్కెట్ వ్యూ లెవెల్స్ ఒకసారి మీకు మన దాంట్లో ఇస్తుంది, దేంట్లో మన యాప్లో ఇస్తాను. అండ్ ఇంకొక విషయం, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సార్, నేను మరీ మొత్తుకుంటున్నా. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డా సరే నేను కంప్లీట్గా బేరిష్కి అయితే మారట్లేదు సార్. బేరిష్కి మారాలి అంటే ఈ లెవెల్, ఇక్కడ గ్యాప్ ఉంది కదా సార్, ఈ గ్యాప్ బ్రేక్ అయ్యి ఇక్కడ కనుక క్లోజ్ అయితే మంచి బేరిష్ చూసే ఛాన్సెస్ కనబడతాయి. అప్పటిదాకా నేను వెళ్ళాను సార్, నేను బేరిష్కే వెళ్ళను. అర్థమవుతుంది కదా. సో బుల్లిష్ ఇంకా సైన్లోనే ఉంటాను. ఒకవేళ ఇదిగోండి ఈరోజు హై బ్రేక్ అయ్యి క్యాండిల్ ఏమన్నా క్లోజ్ అయితే మీరు బయింగ్ సైడ్ ట్రై చేయండి. యాక్చువల్లీ నిన్న కూడా మనం బయింగ్గా ట్రై చేసాం కానీ మిస్ అయిపోయిందండి. ఈరోజు బయింగ్ సక్సెస్ అయింది కానీ నేను లేను ట్రేడ్లో.
పర్లేదు, ట్రేడ్స్ వస్తూనే ఉంటాయి సార్ రోజు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఒక్కసారి లెవెల్స్ కూడా మీకు ఇచ్చేస్తే ఐ మీన్ చార్ట్లో నేను యాప్లో అప్డేట్ చేస్తాను కదా లెవెల్స్ అన్నీ, ఇవే లెవెల్స్ ఇస్తున్నాం సార్ అన్నీ. ఎవరైనా ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో కింద లింక్స్ ఉన్నాయి సార్, లింక్లో డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక పని చేయండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలామందికి అర్థం కావట్లేదు. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో మీరు ఏం చేస్తారంటే మిస్టేక్, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే సర్చ్లోకి వెళ్తే మీకు ఎట్లా ఆల్రెడీ సర్చ్ ఉంటుంది కదా, ఇక్కడ స్పేస్ ఇవ్వకండి, ట్రేడ్ పల్స్ తెలుగు సరిపోతుంది. ఇక్కడికి స్పేస్ ఇవ్వకుండా ట్రేడ్ పల్స్ తెలుగు అని కొట్టండి. చూసారు కదా, మనది ఒక్కళ్ళదే వస్తుంది, ఏం రాలేదు. సో దీన్ని ఓపెన్ చేసుకోండి, సింబల్ చూసుకోండి, ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి సార్, సింపుల్. అర్థమైంది.